ఇది గోవాలో మా సెకండ్ డే అండి. సెకండ్ డే అండ్ లాస్ట్ డే కూడా ఇంక ఈ రోజు మా ఊరికి తిరిగి వెళ్ళిపోవడమే. వెళ్తూ వెళ్లే దారిలో ఏది కనిపించినా చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవడమే. ఎక్కడికి వెళ్ళినా ఈ ఉడిపి హోటల్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఈ ఉడిపి హోటలే మాకు మంచి ప్రిఫరెన్స్. ఇక్కడ సాంబార్ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది భయ్య. మా ఫ్రెండ్ సిగ్గుపడుతూ ముఖం మూసుకుంటున్నాడు గానీ అక్కడ మాత్రం సిగ్గు లేకుండా 3 కప్పులు సాంబార్ తాగాడు. ఇంక ఈ రోజు అయితే తాంబడి సుర్లా అనే విలేజ్ లో ఉన్న మహాదేవ్ టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. ఈ టెంపుల్ ఆల్మోస్ట్ మహారాష్ట్ర కర్ణాటక బార్డర్ లో ఉందనే చెప్పాలి. ఇది ఒక హిల్ స్టేషన్ అండి. 30 to 40 కిలోమీటర్స్ ఘాట్ రోడ్ ద్వారా కొండపైకి వచ్చాం. ఈ మహాదేవ్ టెంపుల్ ని 12వ శతాబ్దంలో కట్టారంట. ఈ దేవస్థానం కదంబా స్టైల్లో ఉంటుందంట. కర్ణాటక ఐహోలే అనే ఊర్లో ఉన్న శివుని గుడి ఎలా ఉంటుందో ఈ గుడి కూడా అలాగే ఉంటుందంట. ఈ మహాదేవ్ టెంపుల్ లో ఉండే వింత ఏంటంటే ఇక్కడున్న నందికి తల లేదండి. ఈ 4 స్తంభాలతో ఉండే ఈ దేవస్థానం ని అగ్నిశిల అనే రాయితో కట్టారంట. అగ్నిశిల అంటే అగ్ని పర్వతాల నుంచి వచ్చే రాయితో కట్టారు అని అర్థం. ఇంకా మాకైతే ఈ ఉడిపి హోటల్ మాత్రం మమ్మల్ని ఎక్కడా వదలట్లేదు భయ్య. 60 కిలోమీటర్లు కొండెక్కి రావడం వల్ల మాకు ఆకలి మాత్రం మామూలుగా లేదు. ఎంత బాగా తిన్నామో అలాగే బాగా పడుకున్నాం కూడా. ఇంకా మా ట్రిప్ ముగిసిపోయిందని బాధలో ఉంటే ఎలా చెప్పండి. అందుకే పాటలు ఎట్టేసుకుని బాగా ఎంజాయ్ కూడా చేసేసాం. ఇంకా మీరు కూడా ఏ మాత్రం లేట్ చేయకుండా మీ ఫ్రెండ్స్ తో ఇలాంటి ట్రిప్ ఒకటి ఖచ్చితంగా ప్లాన్ చేసేయండి భయ్య. ఎప్పుడు పోతామో మనకే తెలీదు.